అమలాపురం ఇస్కాన్లో శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవం. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ రాజమండ్రి అనుబంధ సంస్థ అయిన అమలాపురం ఇస్కాన్లో శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవం. శ్రీ శ్రీ మితాయి గౌరవంగా సంకీర్తన భవన్ ప్రారంభోత్సవ సందర్భంగా ఆగస్టు 10వ తేదీన ఆదివారం ఉదయం సంకీర్తన భావం ప్రారంభం అవుతుందని విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి శివానంద నిమ్మయివాస్ ఆధ్వర్యంలో సంకీర్తన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమాలను వివరించారు. కార్యక్రమంలో శ్యామ్ సత్య ధర్మదాస్, సద్బుజ్ ప్రభుదాస్ పాల్గొన్నారు. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ ఈ యొక్క మందిరం రాజమండ్రికి మనకి తూర్పుగోదావరి జిల్లాలో గత 24 సంవత్సరాలుగా ఉంది. సో దాని అనుబంధ సంస్థలైనటువంటి కాకినాడ, భీమవరం, ఈ యొక్క తాడేపల్లిగూడెం ఇవన్నీ కూడా ఈ రాజమండ్రి ఇస్కాన్ పేరెంట్ టెంపుల్ కింద మన మందిరాలన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు అమలాపురం అవుట్ పోస్ట్ సెంటర్ కూడా రాజమండ్రి యొక్క అనుబంధ సంస్థ. సో ఈ యొక్క ఇస్కాన్ని స్థాపించినటువంటిది ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు. ఆయన ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య. సో ఈ యొక్క ఉద్యమం ద్వారా మేము ఈ కృష్ణ చైతన్యాన్ని, సనాతన ధర్మాన్ని, వైదిక ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా సమస్త మానవాళిలో మార్పు తీసుకురావడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేపట్టి మానవతా విలువల్ని పెంచుతూ సమాజంలో సరైనటువంటి నడవడిక, సత్ప్రవర్తన కలిగినటువంటి వ్యవస్థని ఏర్పరచడానికి భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు 1965లో ఈ యొక్క మందిరాలను, ఇస్కాన్ అనేటువంటి సంస్థని స్థాపించడం జరిగిందనమాట. సో ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క అమలాపురంలో మన యొక్క కార్యక్రమాలు గత 5 సంవత్సరాలుగా 2019 నుంచి మన కార్యక్రమాలు మాచిరాజు గారి వీధిలో, తర్వాత నూతనంగా మనకి ఇచ్చినటువంటి స్థలం జనుపల్లి కలెక్టర్ గారి ఆఫీసు వెనక మనకి ఇవ్వడం జరిగింది. అక్కడ మనం ఇప్పుడు ఒక నూతనమైనటువంటి భవనాన్ని నిర్మించుకున్నాం. ఈ భవనంలో ఇప్పుడు మన యొక్క సంకీర్తన భవన్ అంటే భగవంతుడు యొక్క నృత్యము, సంకీర్తన, అలాగే శ్రవణం, భగవంతుడికి సంబంధించినటువంటి కథాశ్రవణం, ప్రసాదం వితరణ, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనిషిలో ఆధ్యాత్మికతని మనకి పెంపొందిస్తాయి. కాబట్టి ఈ యొక్క సంకీర్తన భవనాన్ని మేము ప్రారంభించబోతూ ఉన్నాం. రేపటి ఆదివారం ఉదయం 7:42 ఈ భవనాన్ని పెద్దల చేతుల మీదుగా మనం ప్రారంభిస్తూ ఉంటాం. సో ఈ భవనము ప్రస్తుతం మందిరంగా ఉండి, తర్వాత భవ్యమైనటువంటి మందిరానికి మనం నాంది పలికినప్పుడు ఈ మందిరాన్ని అన్నదాన భవనంగా, ఉచిత అన్నదాన భవనంగా దీన్ని మళ్ళీ మార్పు చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క భవనం, ఈ యొక్క ఇస్కాన్ యొక్క కార్యకలాపాలన్నీ కూడా మీ అందరికీ తెలుసు. సో గో సంరక్షణ, అన్నదానం, ఇటువంటి వృద్ధాశ్రమాలను నిర్మాణం చేయడం, అలాగే వైదిక గురుకుల పాఠశాలలు, భక్తి వేదాంత హాస్పిటల్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి మనకి సమాజ సేవ కూడా ఈ సంస్థ ఎంతో చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా మేము మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ సాధారణంగా ఈ యొక్క కార్యక్రమం యొక్క వివరాలు నేను ఇప్పుడు చెప్తాను. ఈ యొక్క మొదటిగా గడియార స్తంభం దగ్గర నుంచి మహానగర సంకీర్తన ప్రారంభిస్తాం. సాక్షాత్తు శ్రీ చైతన్య నితాయ గౌరంగా అంటారు. అంటే శ్రీ నితాయ గౌరచంద్రులు ఇద్దరు కూడా సంకీర్తన చేస్తూ వారిని నృత్య గీతాలతో వారిని సంకీర్తనలో తీసుకుంటూ భక్తులంతా కూడా పారవశ్యంతో భగవంతుడి యొక్క నామ సంకీర్తన చేస్తూ మన మందిరానికి తీసుకురావడం. అక్కడ స్వామివారికి పుష్పాభిషేకము అనంతరం శ్రీమాన్ శ్రీ సత్యగోపీనాథ్ ప్రభుజీ వారి యొక్క దివ్యమైనటువంటి ప్రవచనం ఉంటుంది. ప్రవచన అనంతరం అక్కడ భక్తులందరికీ కూడా మహాప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. సో అందరూ కూడా మా అభ్యర్థన ఏంటి అంటే ఈ సంస్థ ద్వారా అందరికీ కూడా సేవ చేయాలనేటువంటి ఒక దృక్పథంతో మనం ఈ యొక్క ఉద్యమాన్ని, ఈ యొక్క భవనాన్ని కోనసీమ వాసుల కోసం మనం ప్రారంభించాం. ముఖ్యంగా చెప్పాలంటే ఇటు కాకినాడ, అటు భీమవరం, ఇటు రాజమండ్రి నుంచి ఇక్కడ అమలాపురంకి 65 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ సెంటర్ లేదండి ఇస్కాన్.
సెంటర్ లేదు. సో అందువల్ల ఇక్కడ మనం అవుట్ పోస్ట్ సెంటర్‌ని ముందు ప్రారంభించి క్రమంగా దీన్ని పునరుద్ధరిస్తూ మనం ఉన్నతమైనటువంటి స్థితికి ఈ సెంటర్‌ని అభివృద్ధి చేయాలన్నటువంటి ప్రయత్నం. సో ఇందులో భక్తులందరి యొక్క సహకారం, వారి ఆధ్యాత్మికతను పెంపొందించుకోవడానికి ఈ మందిరం యొక్క సేవల్ని కూడా స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. హరే కృష్ణ. థాంక్ యూ.